వివేక్ దారేటు ఇప్పుడిదే ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో హాట్ టాపిక్. టీఆర్ఎస్ కాదు పొమ్మంది, కాంగ్రెస్ టూ లేట్ అంది. బీజేపీ చూసి వేరే అభ్యర్థిని ప్రకటించింది. మరి ఇప్పుడు వివేక్ పరిస్థితి ఏంటి? నేటితో నామినేషన్ల గడువు ముగియనుండటంతో వివేక్ ఏం చేయబోతున్నారు? పెద్దపల్లి పార్లమెంటు రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. నిన్నటి వరకు ఈ స్థానం నుంచి టీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా వివేక్ పోటీ చేస్తారని అందరూ భావించారు. అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా వివేక్ పనిచేశారంటూ పెద్దపల్లి పార్లమెంటు పరిధిలోని ఎమ్మెల్యేలు కేసీఆర్కు రిపోర్ట్ అందించారు. దీంతో కేసీఆర్ వివేక్ను పక్కనబెట్టి నేతకాని వెంకటేష్ పేరును ప్రకటించారు. ఇంతకాలం టికెట్ వస్తుందనే ధీమాతో ఉన్న వివేక్ కేసీఆర్ ఇచ్చిన షాక్తో డైలమాలో పడ్డారు. పొలిటికల్ కెరీర్ను తీర్చిదిద్దుకునే పనిలో పడ్డారు. టీఆర్ఎస్ టికెట్ రాకపోవడంతో వివేక్ పెద్దపల్లి రామగుండం అనుచరులతో సమావేశం నిర్వహించారు. భవిష్యత్ కార్యాచరణపై వారి అభిప్రాయాలు తీసుకున్నారు. టీఆర్ఎస్ పార్టీ నమ్మించి గొంతుకోసిందని వివేక్ విమర్శించారు. బానిస సంకెళ్లు తెగాయని చెబుతూ టీఆర్ఎస్ పార్టీని వీడనున్నట్లు సంకేతాలిచ్చారు. అభివృద్ధి కావాలని చెప్పి తెలంగాణ గురించి కొట్లాడి మళ్ళీ తెలంగాణని ఇంకా ఎక్కువ మంచి పాటలో తీసుకువెళ్లాలని చెప్పి నాకు ఆశ. టికెట్ ఇచ్చినా ఇవ్వకపోయినా గెలిచినా గెలవకున్నా నేను ఎప్పుడు కూడా పెద్దపల్లి ప్రజల మధ్యలోనే ఉండి ప్రజల సమస్యలు తీర్చడానికి ఉంటాను. ఇంకొక అవకాశం కలుగుతుంది. ఈ ఏదైతే నాటకం వేసినారో నాకు టికెట్ ఇవ్వద్దని చెప్పి ఏదైతే నాటకం కేవలం నాటకం లెక్కనే ఉన్నది. ఏదో కూడా బురద జల్లి టికెట్ రాకుండా చేసినారు. నాకు ఇదొక వెన్నుపోటు చేసినప్పటికీ కూడా నాకు ఇది ఒక అవకాశం వచ్చింది. మొత్తం తెలంగాణ వ్యాప్తంగా తెలంగాణ ప్రజలకు ఏదైతే న్యాయం కావాలో ఆ న్యాయం గురించి డెఫినెట్లీ పోట్లాడతానని చెప్పి మీ అందరికీ విశ్వాసం కల్పిస్తూ వివేక్ టీఆర్ఎస్ పార్టీని వీడితే ఏ పార్టీలో చేరతారనేది ఆసక్తిగా మారింది. కాంగ్రెస్ బీజేపీల వైపు వివేక్ వెళతారనే ప్రచారం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా చంద్రశేఖర్ను ప్రకటించడమే కాదు, ఆయన బీఫామ్తో నామినేషన్ దాఖలు చేశారు. దీంతో వివేక్ బీజేపీలో చేరుతారనే వార్తలు వినిపించాయి. వివేక్ను పార్టీలోకి తీసుకొచ్చేందుకు బీజేపీ నేతలు కూడా పలుమార్లు సంప్రదింపులు జరిపారు. అందుకోసమే పెద్దపల్లి పార్లమెంటు అభ్యర్థిని ప్రకటించకుండా బీజేపీ శనివారం మధ్యాహ్నం వరకు పెండింగ్లో పెట్టింది. వివేక్ 3 డిమాండ్లను బీజేపీ అధిష్టానం ముందుంచగా ఒక అంశంపై క్లారిటీ రాకపోవడంతో చర్చలు మధ్యలోనే ఆగిపోయాయి. ఈలోగా పెద్దపల్లి బీజేపీ ఎంపీ అభ్యర్థిగా ఎస్ కుమార్ను ఆ పార్టీ ప్రకటించింది. అటు కాంగ్రెస్ ఇటు బీజేపీ 2 చోట్ల డోర్లు మూసుకుపోయాయి. దీంతో వివేక్ బీఎస్పీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది. బీఎస్పీ తరపున ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తారని ఆయన అనుచరులు చెబుతున్నారు. నామినేషన్లకు ఇవాళ ఒక్కరోజే గడువుంది. ఈ సమయంలోనే వివేక్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. లేకపోతే ఈ ఎన్నికలకు ఆయన దూరం కాక తప్పదు.